హలో! హాయ్ అండి. నిన్న హల్టర్ నెక్ కటింగ్ చూయించాను కదా! ఇప్పుడు దాని స్టిచ్చింగ్ వీడియో అనమాట. నేను ముందుగానే బ్యాక్ పార్ట్ మీకు వీడియోస్ చూయించాను కాబట్టి, ప్రిన్సెస్ కట్‌కి ఎలాగైతే కుట్టేసుకున్నానో అలా కుట్టేసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా నెక్ పైన పెట్టేసుకొని, మీరు నెక్ పట్టి కావాలనుకుంటే జాయింట్ చేసుకోండి. లేదంటే లైనింగ్ పీస్‌ని ఇలా మొత్తం రౌండ్‌గా కుట్టేసుకొని, కచ్‌కాస్ పెట్టేసుకొని తిప్పేసుకోండి. మొత్తం రౌండ్‌గా ఎలా తిరిగిందో అలా షేప్ ఇచ్చేసి అక్కడ ఒక చిన్న కచ్చకాన్ని పెట్టేసేయండి. ఇలా రౌండ్‌గా కుట్టేసాను. హాఫ్ ఇంచ్‌లో కుట్టేసి క్లాత్‌ని అలా తిప్పేసి లైనింగ్ పీస్ పైన టెన్షన్ సీవన్ వేసేసి మొత్తం అక్కడి నుంచి ఇక్కడి వరకు కుట్టేసేయండి. అలా కుట్టిన తర్వాత ఇలా క్లాత్‌ని మొత్తం తిప్పేసుకొని మనం కుట్టాక నెక్ ఆల్రెడీ మనకు సెట్ అయిపోతుందండి. నేను ఒకటి ఆల్రెడీ ఒక సైడ్ కుట్టేసాను. మీకు చూపించడానికి మాత్రమే చూపిస్తున్నాను. ఇలా మొత్తం కుట్టాక లైనింగ్ పీస్ మొత్తం జాయింట్ అనేది చేసేసుకోండి. సైడ్స్ నుంచి ఎక్స్ట్రా పీసెస్ అంతా కట్ చేసేసుకోండి జాయింట్ చేసి. మొత్తం ఇలా జస్ట్ అక్కడి నుంచి షోల్డర్ వరకే కుట్టేసుకోండి. పైన నెక్ కుట్టుకోవద్దనమాట. అలా కుట్టేసుకున్న తర్వాత ప్రిన్సెస్ కట్ షేప్ అనేది కట్ చేసేసుకోండి. నేను ఇలా మొత్తం కుట్టేసుకున్నాను. ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందండి. చూడొచ్చు మీరు ఎంత నీట్‌గా ఉందో. మొత్తం ఇలా కుట్టేసుకోండి. రెండు పీసులను ఇలా కుట్టేసుకున్న తర్వాత నెక్ అనేది ఎలా జాయింట్ చేయాలో చూపిస్తాను. నేను కుట్టేసుకొని వస్తాను ఆ పీస్‌ను కూడా. మొత్తం ఇలా షేప్ అనేది ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందండి. పైన ఒక స్టిచ్ వేయడం వల్ల ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ పీటు కుట్టేసానన్నమాట. రెండు పీసులను కుట్టేసిన తర్వాత బ్యాక్ పార్ట్ వచ్చేసి సీదా సైడ్ వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ ఉల్టా వేసేసుకోండి. కుట్టేటప్పుడు నెక్ చూసేసుకొని కుట్టేసుకోండి. రెండు ఒకే సైడ్లో కుడితే మళ్ళీ విప్పేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే నెక్ వచ్చేసి అక్కడి వరకు నెక్ ఎలా ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు షోల్డర్ అనేది రెండు వైపులా జాయిన్ చేసేసుకోండి. నెక్ చాలా ఈజీగా ఉంటుందంటే చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, కుకింగ్, క్రాఫ్టింగ్ ఇవన్నీ వీడియోస్ ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి నేను అక్కడి నుంచి ఇక్కడ వరకు కుట్టేసుకున్నాను. బ్యాక్ పార్ట్ వచ్చేసి సెంటర్ పార్ట్లో ఒక మిడిల్లో ఒక లైన్ అనేది గీసేసుకున్నాను. ఫస్ట్ మెయిన్ పీస్ని అక్కడి వరకు జాయిన్ చేసేసుకోండి. గీత ఎక్కడి వరకు పెట్టామో అక్కడి వరకు ఒక మార్క్ వేసేసుకోండి. ఆ పీస్కి ఈ పీస్కి జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసుకోవాలన్నమాట. అలా అక్కడి నుంచి ఇక్కడ వరకు స్టిచ్చింగ్ వేసేయండి. దీన్ని కూడా ఇక్కడ నుంచి అక్కడి వరకు స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి. అలా వేసే ముందు రెండు పార్ట్లను ఎక్స్ట్రా పీస్ ఏదైతే మనకు ఎక్స్ట్రా మార్కింగ్ వేసిన దానికంటే ఎక్స్ట్రా ఎంత ఉందో అంత అక్కడి వరకు కుట్టేసి కట్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తాను ఎక్కడి వరకు కుట్టాలో. అలా రెండింటిని ఇలా పట్టేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. రెండు సమానంగా వచ్చేటట్టు మనకు అక్కడ ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. వేసేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని మొత్తం కట్ చేసేసుకోవాలి. అక్కడ నుంచి కింది వరకు ఇలా కుట్టేసుకొని ఆ పీస్ అంతా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని ఆ పీస్ని జాయిన్ చేసుకున్నాను. మెయిన్ పీస్ని చూడొచ్చు లోపట మొత్తం ఎక్స్ట్రా కట్ చేసుకొని ఇలా జాయింట్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు ఆ క్లాత్ని అంతా లోపటికి అనేసి మనం కాలర్ ఎలా అయితే జాయింట్ చేస్తామో క్లాత్ని అంతా లోపటికి అనేసి లైనింగ్ పీస్ వచ్చేసి ఇలా దానిపైన ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి. ఫ్రంట్ మొత్తం దగ్గర నుంచి చూపిస్తాను. మొత్తం క్లాత్ని అంతా అలా లోపటికి అనేసి నిదానంగా కుట్టేసుకోవాలన్నమాట. ఆ క్లాత్ని అంతా లోపటికి అనేసి దీన్ని ఫోల్డ్ చేసి దీనిపైన పెట్టేసి ఇలా సమానంగా మొత్తం నెక్ అనేది కుట్టేసుకోవాలి. నేను కుట్టి మీకు చూపిస్తాను. ఇలా మొత్తం అటు ఇటు ఫినిషింగ్ బాగా రావాలన్నమాట. కుట్టాక చూపిస్తాను. ఇదండి ఫైనల్లీ నేను మొత్తం నెక్ అనేది కుట్టేశాను.
అండ్ పైన ఫినిషింగ్ కనిపించడానికి ఒక కుట్టు కూడా వేశాను, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్. ఇది వచ్చేసి బ్యాక్. ఎక్కడ కూడా ఒక ముడత కూడా రాలేదో చూసుకోవచ్చు. ఇదైతే ఫ్రంట్ నెక్ కూడా ఒక పైన ఒక కుట్టు అనేది వేశాను ఫినిషింగ్ కోసం. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ వాల్యుబుల్ని కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో. అండ్ ఎలా ఉందో ఒక కామెంట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.